హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్లెన్స్. పిహెచ్డీ చేయాలి అనే డ్రీమ్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ విఐటిఏపి అమరావతిలో పిహెచ్డీ అడ్మిషన్ గురించి కంప్లీట్ క్లారిటీ కావాలి అంటే ఈ వీడియో మీకోసమే. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎలిజిబిలిటీ, విటార్ఏ ఎగ్జామ్, సెలెక్షన్ ప్రాసెస్ అండ్ రీసెర్చ్ ఏరియా స్టెప్ బై స్టెప్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. First of all, we have to know about how many PhD programs at VITAP. VITAPలో 2 types of PhD programs ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ స్టాండర్డ్ PhD, ఇది మాస్టర్స్ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ కోసం. సెకండ్ వన్ ఈజ్ డైరెక్ట్ PhD, ఇది ఎక్సెప్షనల్ బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్స్ కోసం. మీ క్వాలిఫికేషన్ని బట్టి ప్రోగ్రామ్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ PhD కోసం మాస్టర్స్ డిగ్రీ ఉండాలి విత్ మినిమమ్ 60% ఆఫ్ మార్క్స్ ఆర్ CGPA 6.5. డైరెక్ట్ PhD కోసం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ విత్ 75% ఆఫ్ మార్క్స్ ఆర్ 7.5 CGPA. ఈ క్రైటీరియా మీట్ అవ్వకపోతే అప్లికేషన్ దే వోంట్ యాక్సెప్ట్. Then VITARE entrance exam, which is very very important. VITARE is VIT research entrance examination. ఇది మోస్ట్లీ ట్వైస్ ఏ ఇయర్ కండక్ట్ చేస్తారు, జనవరి అండ్ జూలై సెషన్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, 2 hours డ్యూరేషన్, టోటల్ 100 MCQs ఉంటాయి. హౌ ద ఎగ్జామ్ ప్యాటర్న్ వి నో నౌ. స్టాండర్డ్ PhD క్యాండిడేట్స్కి 70 టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, 15 కమ్యూనికేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, 15 స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఉంటాయి. దెన్ డైరెక్ట్ PhD క్యాండిడేట్స్కి 80 టెక్నికల్ క్వశ్చన్స్ అండ్ 20 ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. కమింగ్ టు సెలెక్షన్ ప్రాసెస్, VITAPలో ఓన్లీ ఎగ్జామ్ పైన డిపెండ్ అవ్వదు. దే కన్సిడర్ VITARE స్కోర్, రీసెర్చ్ ప్రపోజల్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ మీ యూజీ అండ్ పీజీ అకాడమిక్ రికార్డ్, ఓవరాల్ ప్రొఫైల్ చూసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. దెన్ మీ దగ్గర గేట్ ఆర్ నెట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అది బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. అప్లికేషన్ పోర్టల్ ద్వారా అప్లై చేయాలి, బట్ ఈ స్కోర్స్ మీ ప్రొఫైల్ని స్ట్రాంగ్ చేస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టైఫండ్ అనేది 5,000 ఎక్కువ ఇస్తారు ఈ ఎలిజిబిలిటీ ఉంటే. దెన్ హౌ టు అప్లై. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్ ఉంటుందండి. అఫీషియల్ VIT అడ్మిషన్ పోర్టల్కి వెళ్ళి ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి డీటెయిల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్రాక్సిమేట్లీ 1,200 అప్లికేషన్ ఫీ పే చేయాలి. దెన్ కమింగ్ టు రీసెర్చ్ ఏరియాస్, VITAP PhD ఆపర్చునిటీస్ ఆర్ CSE, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, అడ్వాన్స్డ్ సైన్సెస్ అండ్ ఆల్సో బిజినెస్ అండ్ లాలో అవైలబుల్గా ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్ని బట్టి రీసెర్చ్ ఏరియా చూస్ చేసుకోండి. దెన్ ఓవరాల్గా చెప్పాలి అంటే VITAPలో PhD అడ్మిషన్ కోసం ప్రాపర్ ప్రిపరేషన్, క్లియర్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. VITAREని సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి రెడీగా ఉంటే మీ PhD జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. If you want to know about PhD stipend details and contingency or research proposal writing or PhD interview preparation, kindly comment research below. మీ కమెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to Mathlens for more academic and research focused guidance. Thank you for watching.